ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ పునరుత్థాన దినమున మనం సంఘముగా దేవుని మందిరంలో కూడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి, పునరుత్థాన దినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఈస్టర్ దినమున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం లూకాసు వార్త నుండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచబడిన లేఖన భాగము లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి 12 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ఇందును గూర్చి వారికేమీయో తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అడిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పునరుత్థానుడైన యేసు, ద రిజన్ జీసస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, విశ్రాంతి దినము మరుసటి రోజు తెల్లవారుజామున అనగా ఆదివారమున స్త్రీలు తాము ముందుగా తయారు చేసినటువంటి సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి యొద్దకు వెళ్ళారు. అయితే ఆ సమాధి ఖాళీగా ఉంది. యేసు శరీరం వారికి కనబడలేదు. ఆ సమయంలో అకస్మాత్తుగా 2 దేవదూతలు ఆ స్త్రీల ముందు కనిపించారు. వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏదనగా యేసు మృతుల్లో నుండి లేచాడని వారు ప్రకటించినట్లు లేఖనంలో మనం చూస్తాం. ఆ స్త్రీలు యేసు చెప్పిన మాటలను వారు గుర్తు చేసుకున్నారు. ఆ వార్తను శిష్యులతో పంచుకోవడానికి పరుగులు తీసినట్లు లేఖనంలో మనం చూస్తాం. అయితే దురదృష్టవశాత్తు యేసు శిష్యులు ఈ స్త్రీలు ప్రకటించినటువంటి వార్తను వారు నమ్మలేదు. అయితే యేసు యొక్క ఖాళీ సమాధిని చూడడానికి పేతురు లేచి అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చూడగలం. ఇందులో యేసు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని మనం గమనించినట్లయితే మొదటి 5 వచనాల్లో వాస్తవానికి యేసును కలవడానికి సమాధికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన కథ పాతకాలపు సాధువుల వలె కానీ గతకాలపు వృత్తాంతము కాదు అనేది మనం గుర్తించాలి. ఎందుకనగా యేసు ఆయన సజీవంగా ఉన్నవాడు. ప్రస్తుతము ఆయన తన కథను మనకు అందిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్యాన్ని మనం చదివినప్పుడు అది గత కాలంలో ఉన్నట్లుగా మనం చదవకూడదు, కానీ ఇప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడుతున్నట్లుగా ప్రభువును మనం కలుసుకోవాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సజీవుడైనటువంటి దేవుడిని మనం మృతుల్లో సమాధుల్లో వెతకవద్దు, కానీ ఆయన మన యొద్దకు వచ్చి మనతో ఆయన సజీవమైన వాక్యం ద్వారా మాట్లాడుతుండగా మనం ఆయన కలుసుకొని ఆయన గుర్తించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠ మనం గమనించినట్లయితే 6 నుండి 8 వచనాల్లో స్త్రీలు దూత సందేశాన్ని విన్నప్పుడు వారు మొదటిగా అర్థం చేసుకోలేదు, కానీ వారు దాన్ని తమ హృదయంలో ఉంచుకున్నారు. తద్వారా వారు దాన్ని తర్వాత గుర్తు తెచ్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. బైబిల్లో వ్రాయబడినవన్నీ కూడా మొదట మనకు అర్థం చేసుకోలేము, కానీ మనకు బాగా మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని మనం వింటున్న కొద్దీ మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి మనం ఏదో కొన్ని సరిపోయే భాగాలను లేదా పదాలను మనము తీసుకోకూడదు, కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి దేవుని సహాయం కోరాలి. అలాగే మనం దేన్ని కూడా ఆలోచించకుండా గుడ్డిగా అంగీకరించకూడదని కూడా లేఖనం మనకు తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనకు లేఖనాలు అర్థం కాకపోతే దాన్ని ప్రశ్నార్థకంగా వదిలివేయవచ్చు. ఆ వృత్తాంతం గురించి, ఆ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేసి మనకు తప్పకుండా దాన్ని జ్ఞానోదయం చేసే రోజు వస్తుందనేది మనం ఎదురు చూడాలి. దేవుని వాక్యము మన కొరకు ఆయన అర్థమయ్యే రీతిలో తన ఆత్మ ద్వారా మనకు అందిస్తాడనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటనగా,
పునరుత్థానమైన యేసు మనల్ని ఆయన యొక్క పునరుత్థానానికి సాక్షులుగా నిలవమని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన్ని కలుసుకొనాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన మార్గంలో మనం సాగిపోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్యను వెతకడానికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ దేవుని లేఖనాలు మనకు యేసును కనపరుస్తున్నాయి. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఆయన గుర్తెరిగి ఆయన వాక్యానుసారంగా అర్థం చేసుకొని మన జీవితాల్లో ఆయన ఇచ్చే రక్షణను అనుభవిస్తూ ముందుకు సాగేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి మనల్ని సజీవమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి సజీవుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడనే సంగతి మనం గుర్తించాలనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే పునరుత్థాన బలంతో మన జీవితాలు నింపి ఆయన కొరకు ఒక బలమైన సాక్షిగా మనం నిలిచేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడనేది మనం నమ్మాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. స్త్రీలు పునరుత్థానం గురించి స్థిరమైన సాక్ష్యాన్ని అందించారు. మనం కూడా మన అనుదిన జీవితంలో దేవుని కొరకు ఒక బలమైన శిష్యులుగా, బలమైన సాక్షులుగా మనం నిలిచి ప్రభువును వెంబడించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించినట్లుగా, సాక్షులుగా వాడుకున్నట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, పునరుత్థానం గురించి నాయన మేము పూర్తిగా తెలుసుకొని బోధించి మరియు ప్రకటించడానికి, అలాంటి క్రైస్తవుడిగా మేము జీవించడానికి, నీకు నిజమైన శిష్యులుగా జీవించే విశ్వాసం మాకు దయచేయమని, మీ ఆత్మ ద్వారా మాకు సమస్తమును బోధించి తేటపరచమని, నీ కొరకు జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.